ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నావా? చిన్న వర్షం పాడుకున్నామండి. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోనులో నిన్ను చూడాలని ఆశగా ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఇదేనా దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నాం అండి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు కానీ వాళ్ళు తిరిగి లేవరు. భక్తిహీనులకి నీతిమంతులకి ఉన్న వ్యత్యాసం చాలా ఉందండి, చాలా తేడా ఉంటుంది. నీతిమంతుడు 7 మార్లు పడిన కానీ తిరిగి లేచి దేవుని యొద్దకు వస్తాడు, కానీ మరి భక్తిహీనుడు మాత్రం రాడు. భక్తిహీనుడు మరి ఆపత్కాలం మందు పడిపోయిన కాడే ఉంటాడు, కానీ తిరిగి దేవుని యొద్దకి రాడండి. నీతిమంతులు ఒక 2 శిష్యుల గురించి చెప్తానండి నేను. యూదా ఇస్కరియోతు యూదా గురించి, పేతురు గారి గురించి. పేతురు 3 సార్లు దేవుని నీ నెరగనని బుంకాడు కదా. పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు, వెక్కి వేడిచాడు, తిరిగి దేవుని యొద్దకు వచ్చాడు. అది నీతిమంతుడి స్వభావం. మరి ఇస్కరియోతు యూదా పడిపోయాడు, తిరిగి మళ్ళీ ప్రభు యొద్దకి రాలేదు. భక్తిహీన లక్షణాలు అది. ఎందుకంటే ఒక విశ్వాసం, ఒక నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేవటానికి మన పేతురు భక్తిని మనం ముందు పెట్టుకోవచ్చు. పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొద్దకు తిరిగి వచ్చాడు. ఇస్కరియోతు యూదా మాత్రం తిరిగి రాలేదండి, పడి కూడా రాలేదండి. తాను మరణాన్ని తానే తెచ్చిపెట్టుకున్నాడండి. అది భక్తిహీనత. కూలుదురని కూడా బైబిల్లో రాసి పెట్టింది. ఇటు మాటలను బట్టి మనం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన స్తోత్రం ప్రభు నాయన. ఇటు మాటలు ఇంటిని బట్టి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.